వెల్కమ్ టు బైరేటాక్స్. ఈరోజు మన మూవీ రివ్యూ మద్రాసి, యాక్టెడ్ బై శివకార్తికేయన్ అండ్ రుక్మిణి వసంత్. ఇకపోతే ఈ మూవీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. మనం ప్రీవియస్ మూవీస్ చూసినామనుకో ఏదో ఒక పాయింట్, సోషల్ పాయింట్ కానీ మెసేజ్ కానీ చెప్పడానికి ట్రై చేస్తారు అతని మూవీస్ ద్వారా. ఇకపోతే ఈ మూవీలో కూడా ఒక పాయింట్ ఉందన్నమాట. మనకి ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఎలా యాక్సెసిబుల్ అవుతుంది అనేది మనకి చూస్తున్నాం, న్యూస్లో కానీ ఎక్కడైనా చూస్తున్నాం అనమాట. సో అలానే గన్ కల్చర్ కూడా యాక్సెసిబుల్ అవుతుంది, దాన్ని ఎలా ఎరాడికేట్ చేయాలనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఇకపోతే ఈ మూవీలో ఇద్దరు విలన్స్ ఉంటారు అనమాట, వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఓపెనింగ్ మనకి డైరెక్ట్ ల్యాగ్ లేకుండా డైరెక్టర్ ఓపెనింగ్ ఫస్ట్ 10 minutesలో మనకి స్టోరీ మొత్తం చెప్పేస్తారనమాట. ఈ గన్ కల్చర్ తమిళనాడు స్టేట్లకి యాక్సెసిబుల్ చేయాలనేది గ్యాంగ్స్టర్స్ ఒక ఉద్దేశం. దాన్ని మన హీరో ఎలా అడ్డుకున్నాడు, అసలు హీరో ఎందుకు వచ్చిండు, అసలు ఆ గ్యాంగ్స్టర్కి హీరోకి సంబంధం ఏంటిది అనేది మీరు మూవీలో చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. ఇందులో ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది అనమాట. అక్కడ హీరో అమ్మాయి కోసం, అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రుక్మిణి వసంత్ అమ్మాయి కోసం ఎంత దూరమైనా ఎక్స్టెండ్కి వెళ్తాడనమాట. అది ఒక మంచి లవ్ స్టోరీ అనమాట. అలాంటి లవ్ స్టోరీ మనం ఈ మధ్యలో చూడలేదు, చాలా బాగుంది, క్యూట్ లవ్ స్టోరీ అనమాట. ఒకరి మీద ఒకరు నమ్మకం కానీ ఆ ట్రస్ట్ కానీ చాలా బిల్డ్ చేశారు అనమాట డైరెక్టర్. ఇకపోతే ఈ మూవీలో ఫైట్స్ అనమాట, ఫైట్స్ ఎవరి కంపోజిషన్లో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది. ఒక్కొక్క ఫైట్ ఎలా ఉంటుందంటే అసలు మామూలు ఉండేది, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇది ఒక ఏంటంటే ఇక్కడ ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ లెక్క ఉంటుంది అనమాట. ఎన్ఐఏ వాళ్ళు ఆ గన్ కల్చర్ని అబాలిష్ చేయాలనేది వాళ్ళ ఒక కేసు అనమాట. దానిలోకి శివకార్తికేయన్ ఎలా వచ్చాడు ఏంది అనేది ఈ స్టోరీ. మూవీ అయితే చాలా బాగుంది, చూడండి, తప్పకుండా చూడండి. ఫైట్స్ మాత్రం అస్సలు మిస్ కాకండి. క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది పోర్ట్ దగ్గర, అది కూడా చాలా బాగుంది. ఇలాంటి మన ఎన్నో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.